నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండలంలోని కుర్తి, మల్రెడ్డిపల్లి, కానుకుర్తి గ్రామాలలోని చెరువులను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా దామరగిద్ద మండలానికి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డి, ఇంజనీర్లు ఎస్సీ చక్రధరన్, ఈఏ బ్రహ్మానందం బృందంతో కలిసి శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి వెరసి 9.5 స్వకాలంలోనే తెలంగాణ పచ్చని మాగానిగా మారిపోయిందన్నారు. కానుకుర్తి గ్రామ శివార్లోని 1.5 సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణం చేస్తే ఉదండాపూర్ నుంచి మద్దూర్ కెనాల్ ద్వారా కానుకుర్తి రిజర్వాయర్కి నీళ్లు వస్తే మండలంలోని అన్ని గ్రామాలకు ప్రతి ఎకరానికి నీళ్లు అందుతాయని తెలిపారు. నిన్న సార్ వచ్చి ఇక్కడ మాకు 100 acres ల్యాండ్ ఉందన్నప్పుడు పెడితే నేను ఎక్కడ పోతున్నాయన ఇంతంతా ఊరిట్లాడి ఇంటెనక సచ్చినట్లయితే ఓ రాజేందర్ రెడ్డి ఆడ ఊర్లు పోయినాయి కదా. 5 రిజర్వాయర్లు కట్టిర్రు. ఈ 5 రిజర్వాయర్లు కలిసి ఏం లేదన్నా కూడా 20,000 ఎకరాలు పోయింది. వాళ్ళు ఊర్లు ఇడిచిపెట్టిపోయినారు వేరే దిక్కు. వాళ్ళకి ఎత్తేయాలని మనం వాళ్ళ కాళ్ళు కడిగి మొక్కి నెత్తి మీద నీళ్ళు వేసుకున్నాలి కదా. మళ్ళీ వాళ్ళ భూములు పోయినాయి, ఊర్లు పోయినాయి, ఇండ్లు పోయినాయి, మనకేమో నీళ్ళు ఇచ్చింది. ఇది ఎట్లా వద్దన్నారు కానీ ఊరికమ్మా వీళ్ళ కోసం వాళ్ళని నిలబడుతుంది కదా. ఈడ మోటార్ ఉంటుంది, మోటార్లతో నీళ్లు తీసుకోపోతాం. ఈ చెరువు ఖాళీ చేస్తాం, ఎప్పటికీ ఖాళీ చేసుకుంటూనే ఉంటాం. మీదికెళ్ళి నీళ్ళు వస్తుంటాయి, చెర్లకెళ్ళి నీళ్ళు మీది వచ్చినట్ట మీది కొడుతుంది. నీళ్ళు ఉంటే వాళ్ళకు కూడా బోర్లో నీళ్ళు ఉంటాయి, గ్రౌండ్ వాటర్ ఉంటాయి. ఇప్పుడు ఆ గుడి కనిపించేది నీళ్లు దీనికన్నా 2 ఫీట్లు తక్కువ పెట్టాలి. మీ ఇంటికి పోనీకే రోడ్డు ఉండాలి, వీడికెళ్ళి కింద రోడ్డు ఉండాలి, నీ భూమి కాడికి మంచిగా ఉండాలి. దిస్ ఈజ్ బెటర్. వెరీ డిఫికల్ట్. మళ్ళీ నీళ్ళు ఇందాకే వస్తాయి. ఈ చెరువు కింద అది కట్టాలి.